పవన్ కళ్యాణ్ గారు సెగువర భావజాలం అన్నారు, పవన్ కళ్యాణ్ గారు సుభాష్ చంద్రబోస్ భావజాలం అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ భావజాలం అన్నారు, పవన్ కళ్యాణ్ గారు బాల గంగాధర్ తిలక్ భావజాలం అన్నారు. తీరా చూస్తే నాకు ఏం భావజాలం అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు భావజాలం ఒకటే, ఆయన భావజాలమే నా భావజాలం. ఆయన గీత దాటితే నీ గీత నాట్లో, ఆయన కూర్చుంటే కూర్చోని నిలబడితే నిలబడ, ఆ స్థాయికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. ఈ రోజు డిప్యూటీ సీఎంకి రక్షణ కల్పించట్ల కూటమి ప్రభుత్వం. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా బయటకు పంపించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా కూటమి ప్రభుత్వం? నాకు అర్థం కాదు. ఈ రోజు తప్పు మనం ఎక్కడున్నా గుర్తుపెట్టుకో, ఎక్కడి నుంచి గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీసు మీద దాడి జరుగుతుందంటే రజనీ గారు ఒక నిమిషం అమ్మా, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిందంటే ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం, ఖండించవలసిన విషయమే కదా. ఒక దున్నగారు పార్టీ ఆఫీసు మీద దాడి చేశారంటే ఒక నిమిషం అమ్మా రజనీ గారు, నీ అన్నిటంటే వినండి, నేను చెప్పేదానండి. ఆయన జోలికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక రాయి వేయలా, అంత ధైర్యం చెయ్యరు. గుర్తుపెట్టుకో, ప్రభుత్వం మళ్ళీ వచ్చిన పవన్ కళ్యాణ్ అనేవాడు పారిపోడు, మొండోడు, ఎంతటికైనా తెగించి పవన్ కళ్యాణ్ గారు మొండోడు ఏంటి మనం చూద్దాం, పవన్ కళ్యాణ్ గారు మొండితనం ఏంటో ఇదేంటి మనం చూద్దాం. కంగరం లేదు 2029లో ఎలాగ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అగంతకు లక్ష్మణ్ ఒక్క మాట, మనం ఏం మాట్లాడాలి అది మాట్లాడితే కానీ మన స్థాయికి మించి పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తాం. ఎందుకంటే సరే సరే ఓకే ఓకే లక్ష్మణ్ అనవసరమైన టాపిక్ సరే. మీరు 29లో వస్తే అప్పుడు మాట్లాడదాం, మీరు 29లో వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇప్పటి నుంచి ఎందుకు, ఇంకా చాలా టైం ఉంది కదా. ఒక మాట సార్, బొలిశెట్టి సత్యనారాయణ గారు ఎందుకు పార్టీ రాజీనామా చేసి బయటకు వచ్చారు? సరే మీకు ఎందుకు అబ్బా, ఆయన ఎందుకు పార్టీ సరే సరే ఇప్పుడు కాదు లక్ష్మణ్ ఎవరి ఇష్టం